దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మన హృదయంలో ఎంత భయం ఉన్నప్పటికీ, ఎంత గందరగోళం ఉన్నప్పటికీ, దేవుడు మనతో ఉంటే అన్ని విషయాలు కూడా మనకి విడుదలేండి. కాబట్టి మనము భయపడొద్దు, దేవుడు మనతోనే ఉన్నారనే నిరీక్షణ కలిగి మనము ఉందాము. మనుషులు చూస్తే ఆ సమస్య పెద్దగా ఉంటుంది, కానీ మన సమస్య దేవుని దృష్టికి స్వల్పమే. కాబట్టి మన ప్రతి సమస్యని, ప్రతి భయాన్ని, ప్రతి ఆందోళన మనం దేవుని చేతులకే అప్పగిందామండి. మన పరిస్థితిని బట్టి ఎలా ఉంటుందంటే అన్ని తలుపులు మూయబడ్డాయి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు అని అనిపిస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా మన విషయంలో ఒక శ్రేష్టమైన మార్గాన్ని సిద్ధపరుస్తారు. కాబట్టి ఆయన తలుపులు తెరిస్తే, ఆయన దీవిస్తే, ఆయన ఆశీర్వదిస్తే దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుడు మనకి ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తారు. కాబట్టి భయాన్ని విడిచిపెడదామండి. దేవుడు మనతో ఉన్నారని విశ్వాసంతో ఉందాము. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మొదటి సమయాలు 20వ అధ్యాయము 21వ వచనము. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. ఆమేన్. నువ్వు ఈరోజు ఏ భయాన్ని చూసి, ఏ పరిస్థితిని చూసి అమ్మో ఏ అపాయం వస్తుందో అని నువ్వు భయపడుతున్నావేమో. అయితే దేవుడు అన్నారు, నీకు అపాయము రాక క్షేమమే కలుగును. ఎందుకంటే మనతో ఉన్న దేవుడు శక్తిగల దేవుడండి. మనము మన సమస్యను చూసినప్పుడు, మన పరిస్థితిని చూసినప్పుడు, గందరగోళ పరిస్థితులు చూస్తున్నప్పుడు మనకి భయం పుడుతుంది. కానీ మనము విశ్వాసముతో దేవుని మీద ఆధారపడినప్పుడు మనము శక్తిని పొందుకుంటాం. ఎప్పుడైతే మనము దేవుని యొక్క శక్తిని పొందుకుంటామో, ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో, దేవుని ఆధారము చేసుకుంటామో, దేవుడు మన చుట్టూ ఆయన ఆత్మను కంచెగా ఉంచుతారు. ఏ అపాయమో మన యొద్దకు రాకుండా ఆయన మనకి క్షేమాన్ని కలిగించే దేవుడండి. కాబట్టి ప్రతి విషయమందు కూడా మనము దేవుని మీద ఆధారపడాలి. దేవుడు నాతో ఉన్నారు, నాలో ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నాకు భయం లేదు, నాకు చింత లేదు, నాకు ఆందోళన లేదు, ఏది నా యొద్దకు రాదు అన్న నిరీక్షణ మనకు ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మన ప్రతి పరిస్థితిని మార్చి క్షేమానికే దేవుడు మనల్ని లేవనెత్తుతున్నారండి. కాబట్టి దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారమ్మా. నీ పరిస్థితిని చూసి, దేనిని చూసి నువ్వు భయపడుతున్నావు, ఇది నా మీదకి వస్తుందేమో, నా కుటుంబం మీదకి వస్తుందేమో, నా బిడ్డల మీదకి వస్తుందేమో అని దేనిని చూసి నువ్వు భయపడుతున్నావో దేవుడు అన్నారు, నీకు ఏ అపాయము కలగదు. నీ పరిస్థితిని మార్చి నేను క్షేమాన్ని కలుగు చేస్తూ ఉన్నానని. ఎలాంటి పరిస్థితి నేను మార్చగలిగే దేవుడు మనకి తోడుగా ఉన్నారండి. కీడుని మేలుగా మార్చే దేవుడు, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, అపాయాన్ని క్షేమముగా మార్చే దేవుడు మనతోనే ఉన్నారు. కాబట్టి మనము దేనిని చూసి భయపడొద్దు, కానీ మనకు కలిగిన భయములన్నిటినీ మనం మన దేవునికి అప్పగిద్దామండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి క్షేమానికి లేవనెత్తుతుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకొని ప్రేర్లేకి వంచు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానము మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేము యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి వేసినాంలో గొప్ప విజయం కలుగునుగాక. యవ్వన బిడ్డలకి వేసినాంలో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి వేసినాములో ఘనమైన వివాహములు జరుగునుగాక.
అయ్యా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.